శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఈ నెల 7న అనుమానాస్పదంగా చనిపోయిన యువకుడి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి నల్లిరాజును భార్యే హత్య చేసినట్లు తెలిపారు. మృతుడు నల్లిరాజుకు 8 ఏళ్ల క్రితం మౌనికతో వివాహమైందని, వీరికి 2 పిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఈ నెల 7న భర్త కనిపించడం లేదంటూ మౌనిక స్టేషన్లో ఫిర్యాదు చేసిందని, కేసు దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. స్థానికంగా ఉండే ఉదయ్ కుమార్తో మౌనికకు వివాహేతర సంబంధం ఏర్పడిందని, వీరిరువురు రాజును చంపేందుకు పథకం పన్నారని చెప్పారు. రాజుకు 6వ తేదీన రాత్రి అన్నంలో భార్య మౌనిక నిద్రమాత్రలు కలిపి పెట్టిందన్నారు. భర్త నిద్రమత్తులోకి వెళ్లగానే ప్రియుడు ఉదయ్తో పాటు మల్లికార్జున అనే వ్యక్తికి మౌనిక ఫోన్ చేసిందన్నారు. ముగ్గురు కలిసి ఊపిరాడకుండా చేసి రాజును చంపేశారని వెల్లడించారు. తర్వాత గ్రామ శివారులో పడేసినట్లు తెలిపారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మర్డర్గా మనం నిర్ధారణ. ఈ దర్యాప్తులో మౌలికంగా ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలనుకున్నారు. ఈ ఇంతలోకి వచ్చే అడ్డును తొలగించుకొని రెగ్యులరైజ్ చేసుకుని మ్యారేజ్ చేసి వేరే విధంగా మ్యారేజ్ చేసుకున్నాం. ఈ ఉదయ్ అనేవాడు ఆయన వైఫ్ కి డిస్కస్ చేసేద్దాం, ఈ నల్లిరాజుని కూడా డిస్కస్ చేసి ఇద్దరు కూడా వేరే విధంగా ఎవరికి వెళ్ళి బతకాలనుకున్నారు. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వల్ల ఏ విధంగా ప్లాన్ చేశారంటే నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలో బాగా డీప్ టైప్ లో ఉన్నప్పుడు ఆయనకి ఊపిరాడకుండా చంపేద్దామని ప్లాన్ చేశారు. ముందు రోజు కూడా 4 మాత్రలు ఇవ్వడం జరిగింది, వర్కౌట్ కాలేదు. తర్వాత 6 మాత్రలు ఇవ్వడం జరిగింది. అప్పుడు డీప్ స్లీప్ లోకి వెళ్ళడం వల్ల వీళ్ళ పని సులువైంది. ఒక వ్యక్తి ఛాతీ మీద నిలబడి ఒక వ్యక్తి కాలు ఆడకుండా చేసి ఒక వ్యక్తిని స్మోదరింగ్ చేసి తలగడతో ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది.